చెప్పినట్టుగా ఏ1గా కార్ డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా జగన్మోహన్ రెడ్డి, ఏ3గా ఎవరైతే ఆ రోజు దీనికి ఎవరైతే ఉన్నారో అంటే ఎవిడెన్స్ని ఇచ్చేయాలి అని చూస్తున్నారో వాళ్ళని పెట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజు ఆయన రెంటపాళ్ళు వెళ్ళి అక్కడ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ అయితే దానికి పోలీసులు కూడా ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పోలీసులు ముందుగానే కొన్ని షరతులు పెట్టారు. ఏంటంటే 3 వాహనాల్లోనే రావాలి, 100 మంది మాత్రమే రావాలి, సెక్షన్ 30 అమల్లో ఉంటుంది, గుమికూడకూడదు, ఊరేగింపులు చేయకూడదు, విజయయాత్రలాగా చేయకూడదు, దండయాత్రలు చేయకూడదు అని చాలా నిబంధనలు ఉంటాయి. సెక్షన్ 30 అంటే అది ఒక యాక్ట్, నిషేధాజ్ఞలు ఉంటాయి. బట్ దీన్ని ఉల్లంఘించడంతో పాటు ఏదైతే వాళ్ళు అనుమతి కోసం పెట్టారో ఆ అనుమతినిస్తూ పోలీసులు పెట్టిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించడం కూడా ఒక నేరము అని కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో కారు బిఎన్ఎస్లోని 105 ఉంది, అంటే నాలెడ్జ్ ఉండి చేసిన నేరంగా ఆయన చెబుతున్నారు. కాబట్టి డెఫినెట్గా తర్వాత కారు వాళ్ళు పర్మిషన్ పెట్టేటప్పుడు ఏ వాహనాలు వస్తున్నాయో ఆ వాహనాలకు సంబంధించిన కారు నెంబర్లు కూడా ముందే కన్సల్ట్ ఆఫీసర్లకు పొందుపరచాలి. ఆ వచ్చే పర్సన్స్ను కూడా మెయిన్ పర్సన్స్ పేర్లు కూడా పొందుపరచాలి. అంటే ఈ కారు నెంబర్ ఏదైతే ఉందో ఈ కారు నెంబర్ డిస్క్లోజ్ చేయలేదా అని అనుమానం ఉందంటే దీన్ని బట్టి కూడా ఇంకొక అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా అర్థమవుతుంది. ఇది మనం చూసాం కదా, లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. డెఫినెట్గా కార్ నెంబర్లు కూడా ముందుగానే డిస్క్లోజ్ చేయాలి. ఎవరైతే ఆఫీసర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకపోతే పర్మిషన్ ఎవరికైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ నెంబర్లన్నీ కూడా